అక్షర న్యూస్కి స్వాగతం. వార్తలు చదువుతుంది మీ దీపిక. రైతాంగం ఎంత ప్రధానంగా మనం భావిస్తామో రైతు కూలీలు కూడా అంతే ప్రధానం. ఇక్కడ ఏమవుతుందంటే రైతు కూలీలకు కేవలం వ్యవసాయ పని దినాలలో మాత్రమే వాళ్ళకు ఉపాధి లభించటం, ఇతరత్ర ఏదైతుందో వారికి సరైన పని లభించక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే అప్పుడు యూపీఏ ప్రభుత్వ హయాంలో 2004 నుండి 14 మధ్య కాలంలో 2005 యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ప్రత్యేకంగా దీనిపై దృష్టి కేంద్రీకరించి ఈ వ్యవసాయ కూలీలకు ఏదైతుందో వ్యవసాయం పని లేని దినాలలో పని కల్పింపు చేయటం ప్రభుత్వ బాధ్యత భావించింది. ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. అంటే ఎవరు కూడా ఊహించలేదు ఈ జాబ్ కార్డ్ అనేది దీనికి ఏ విధమైనటువంటి ఆంక్ష లేకుండా ఇలా గ్రామీణ ప్రాంతంలో నివాసితమయ్యేటువంటి ఏ కుటుంబమే కానీ ఎనీబడి కెన్ హ్యావ్ దిస్ ఎన్ఆర్ఈజిఎస్ జాబ్ కార్డ్. ఒకసారి మనము ఈ ఎన్ఆర్ఈజిఎస్లో పేరు నమోదు చేసుకుంటే 1 వీక్ లోపల మనం పని చూపించడం ప్రభుత్వ బాధ్యత. 1 వీక్ లోపల మీరు కనీసం 100 దినాలు పని కల్పింప చేయడం ప్రభుత్వ బాధ్యత. మినిమం 100 డేస్. అది దాన్ని ఇప్పుడు పెంచాలనేటువంటి ఒక ఆలోచన కూడా ఈ మధ్య సోనియా గాంధీ గారు ఒక లేఖ కూడా రావాలి. ఈ 100 దినాలను 150 రోజులు పెంచాల్సిన ఆవశ్యకత ఉంది అనే ఒక అభిప్రాయం వ్యక్తం చేసింది. అట్లాగే ఈ దినసరి కూలీ కూడా ఎదుగుతున్నది 300 రూపాయలకు పరిమితమవుతుంది ఆన్ యావరేజ్. అది 400 రూపాయలకు పెంచాలి. అంటే పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే వ్యవసాయ కూలీలకు ఏదైతుందో ఈ దినసరి కూలీ అనేది వేతనం కనీసం 400 రూపాయలు ఉంటే కల్పింపు చేపడితే బాగుంటుందనే ఒక భావన కూడా సోనియా గాంధీ గారు వ్యక్తం చేశారు. ఈ 2 అంశాలు 100 నుండి 150 పని దినాలు కల్పింపు చేయాలనేది ఒక అంశం. ఈ 400 రూపాయలు కనీస కూలీ కల్పింపు చేయబడే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వారు పేర్కొన్నారు. ఇప్పుడు దేశంలో ఎదుర్కొన్న వివిధ రాష్ట్రాలలో పంజాబ్, హర్యానా అక్కడ 400 రూపాయలు ఇస్తున్నారు. పంజాబ్, హర్యానా. మన దగ్గర ఏదైతుందో వీళ్ళ గత సంవత్సరం 300 రూపాయలు, అది ఈసారి 7 రూపాయలు పెంచింది.